భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే మన సుప్రీంకోర్టుకి 50వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నియమించబడ్డారు నిన్న ప్రెసిడెంట్ ఉత్తర్వుల ద్వారా. నవంబర్ 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2024 నవంబర్ 10 దాకా అంటే 2 సంవత్సరాల పాటు మన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉండనున్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం, డివై చంద్రచూడ్ గారి తండ్రి చంద్రచూడ్ గారు కూడా ఆయన కూడా ఇండియాకి చీఫ్ జస్టిస్గా చేశారు 1978 నుంచి 1985 వరకు. ఆయన లాంగెస్ట్ సర్వింగ్ సీజే ఈయన తండ్రి, ఇప్పుడున్న చంద్రచూడ్ గారి తండ్రి అనమాట. అయితే ఆయన కూడా చాలా రిమార్కబుల్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు చంద్రచూడ్. మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకు వచ్చారు. మన సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు చీఫ్ జస్టిస్లు అవ్వటం ఇది మొదటిసారి అనమాట. అంటే తండ్రి లాంగెస్ట్ సర్వింగ్, కొడుకు కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ అవుతున్నారు. మా నాన్నగారు నాకు నేను చిన్నప్పుడే చెప్పారు, ఈయన కొడుకు హార్వర్డ్ స్కూల్లో చదువుతున్నాడంట, ఖచ్చితంగా ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జి స్థానంలోకి వస్తారని చెప్పి ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయ్యారనమాట. వైవి చంద్రచూడ్ ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు, తర్వాత హార్వర్డ్ స్కూల్లో వెళ్ళి మళ్ళా జ్యుడిషియల్ సైన్సెస్లో ఆయన చాలా ఎక్స్పర్టైజ్ సంపాదించారనమాట. సో హీఈస్ అన్ ఎక్స్పర్ట్. అండ్ ఇప్పుడు మనకు వస్తున్న సీజే హ్యూమన్ రైట్స్ కానీ డెమోక్రసీకి కానీ చాలా పెద్ద పీట వేసిన వ్యక్తి. అంటే డిసెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, డిసెంట్ ఈజ్ అ సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అని నమ్మిన వ్యక్తి. అంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఒపీనియన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ కౌంట్ అవుతుంది, డిసెంట్ కూడా మనం స్వీకరించాలి, దానిలో ప్రొటెస్ట్లు కూడా మనం స్వీకరించాలి. అంటే మానవ హక్కులు, మైనారిటీ టాలరేషన్ కూడా ఈయన నమ్మారనమాట ప్రస్తుతం రాబోతున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీంతో పాటు ఈసారి ఇంకొక చక్కటి అద్భుతం కూడా జరిగింది. ఇది మొత్తం మన సుప్రీంకోర్టు చరిత్రలో రెండోసారి అనమాట. కొలీజియం సిస్టమ్ అనే మాట మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అసలు ఈ కొలీజియం సిస్టమ్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఆర్టికల్ 124లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, దానికి సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి. అయితే ఎక్కడ కూడా రాజ్యాంగం రచించేటప్పుడు కొలీజియం అనే మాట రాయలేదు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని, లీగల్ లుమినరీస్ని వీళ్ళందరినీ కన్సల్ట్ చేస్తారు. అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు అని ఉందన్నమాట. అయితే జనరల్గా జడ్జెస్ అపాయింట్మెంట్కి ఒక క్వాలిఫికేషన్ ఉంది సుప్రీంకోర్టు జడ్జెస్కి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అవుతారంటే ఎక్కడ చీఫ్ జస్టిస్ అనే దానికి స్పెషల్ క్వాలిఫికేషన్ లేదు. ఒక కన్వెన్షన్ ప్రకారం, మనకున్న ఆచారం ప్రకారం సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జెస్ సీజే అవుతారు. రూల్ అయితే ఎక్కడ లేదు, కానీ జనరల్గా ఉన్న వాళ్ళలో సీనియర్ సీజే అవుతారనమాట. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా అసలు కొలీజియం సిస్టమ్ ఏంటి, ప్రెసిడెంట్ ఎంతమంది కన్సల్ట్ చేయాలి ఎక్కడ రాసలేదు. ప్రెసిడెంట్ కన్సల్ట్ చేయాలని ఉంది, కానీ ఎంతమంది కన్సల్ట్ చేయాలి, ఆ కన్సల్టేషన్ ప్రెసిడెంట్ వినాలా లేదా, అంటే ప్రెసిడెంట్ కొంతమంది జడ్జెస్ని కన్సల్ట్ చేశారనుకోండి, ఆ జడ్జెస్ ఇచ్చిన సిఫార్సు ప్రెసిడెంట్ వినాలా లేదా అని ఎక్కడ రాసలేదు. దీనికి సంబంధించి కొన్ని జడ్జెస్ కేసెస్ జరిగాయి. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని 3 కేసులు చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ జడ్జెస్, సెకండ్ జడ్జెస్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసు అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ అంటే ప్రెసిడెంట్ కన్సల్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు చెప్పిన వినాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కన్సల్టేషన్ నీడ్ నాట్ మీన్స్ కాంకరెన్స్, ఇట్ నీడ్ నాట్ ఎండ్ అప్ విత్ కాంకరెన్స్. అంటే ప్రెసిడెంట్ జడ్జెస్ని కన్సల్ట్ చేసినంత మాత్రాన జడ్జెస్ ఏం చెప్పారో ప్రెసిడెంట్ వినాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పారు. సెకండ్ జడ్జెస్ కేసులో ప్రెసిడెంట్ జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారు, జడ్జెస్ చెప్పినట్టు వినాలి. ఆ కన్సల్టేషన్ ఎలా చేయాలంటే కొలీజియంని కన్సల్ట్ చేయాలి అని. కొలీజియం అనే మాట సెకండ్ జడ్జెస్ కేసులో ఫస్ట్ టైం వాడారు. అక్కడ కొలీజియం అంటే ఏంటి అంటే సెకండ్ జడ్జెస్ కేసులో ఒక మాట అన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2 సీనియర్ జడ్జిలని. మళ్ళా థర్డ్ జడ్జెస్ కేసులో, ఈ థర్డ్ జడ్జెస్ కేసు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగిన కేసు అనమాట. అంటే మేము ఎలా కొలీజియం అంటే ఏంటి, కన్సల్టేషన్ ఎలా ఉండాలి, దీని మీద మాకు స్పష్టత కావాలి అని చెప్పి అప్పుడున్న ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారు అడిగారనమాట. దాన్ని థర్డ్ జడ్జెస్ కేసు అంటాం. ఈ థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొలీజియం అంటే సుప్రీంకోర్టు ఉన్న చీఫ్ జస్టిస్తో పాటు 4 సీనియర్ జడ్జెస్ ఖచ్చితంగా కొలీజియం ఫామ్ చేయాలి. అంటే మొత్తం 1 CJ ప్లస్ 4 సీనియర్ జడ్జెస్ కొలీజియం ఫామ్ చేయాలి. ఈ కొలీజియంలో ఏ 2 జడ్జెస్ ఏ రికమెండేషన్ కానీ నో చెప్తే
ఆ రికమెండేషన్ ఆపేయాలి. అండ్ జడ్జెస్ అందరూ కూడా వాళ్ళ రికమెండేషన్ రైటింగ్లో ఇవ్వాలి, జస్ట్ ఓరల్గా కాదు, రిటర్న్ ఫామ్లో ఇవ్వాలి. ఇలా కొలీజియంకి కొన్ని మెథడాలజీస్ చెప్పారు థర్డ్ జడ్జెస్ కేసులో. అంటే కొలీజియం అనే దాని మీద స్పష్టత వచ్చిన కేసు థర్డ్ జడ్జెస్ కేసు. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ జడ్జెస్. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రచూడ్ గారు, ఇప్పుడు నియమించబడుతున్న చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా, ఈయన CJ 2 సంవత్సరాలు ఉండబోతున్నారు చీఫ్ జస్టిస్గా. ఈ మధ్యలోనే సుప్రీంకోర్టులో చాలా మంది జడ్జెస్ రిటైర్ అవుతున్నారు. అంటే ఈయన తర్వాత ఉన్న వాళ్ళంతా రిటైర్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఎవరు CJ పోతున్నారు అనే దాని మీద స్పష్టత లేదు. జనరల్గా కొలీజియంలో ఎవరు ఉండాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు సీనియర్ జడ్జెస్. కానీ ఇక్కడ చాలా మంది సీనియర్ జడ్జెస్ రిటైర్ అవబోతున్నారు. దాదాపు 18-20 ఖాళీలు భవిష్యత్తులో ఈ కొలీజియం రికమెండ్ చేయబోతోంది. దాంతో ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే రెండోసారి కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 5 సీనియర్ జడ్జిలను పెట్టారు. అంటే 4 సీనియర్లు, దాంతో పాటు ఎవరైతే ప్రాస్పెక్టివ్ CJ అవబోతున్నారో అవకాశాలు ఉన్నాయి జస్టిస్ కన్నా, ఆయన్ని కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఫస్ట్ టైం కొలీజియంలో 5 కాకుండా 6 ఉన్నారు, CJ ప్లస్ 5 సీనియర్ జడ్జెస్. ఈయన రికమెండేషన్, భవిష్యత్ రికమెండేషన్స్ కూడా నెక్స్ట్ 2 years ఉండబోతున్నారు అనమాట. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న UU లలిత్ గారు రిటైర్ కాబోతున్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనకి జస్టిస్ చంద్రచూడ్ గారు రాబోతున్నారు. సో చంద్రచూడ్ గారు చాలా ఫేమస్ జడ్జిమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పటి వరకు. ఉదాహరణకి ఆధార్ కేసు జడ్జిమెంట్, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్స్ కేసులో, భీమా కొరగాం దళిత హక్కుల కేసులో, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పిన కేసులో, తర్వాత నవతేజ్ జోహార్ అంటే LGBT హక్కులను ప్రొటెక్ట్ చేసిన ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ కేసులో, దట్ ఈస్ డీక్రిమినలైజింగ్ సెక్షన్ 377 విత్ రెస్పెక్ట్ టు LGBTs. ఓన్లీ మొత్తం సెక్షన్ 377 కాదు, LGBT విషయంలో వాళ్ళ హక్కుల గురించి. హదియా కేస్ అంటే కేరళలో ఒక తండ్రి కూతురు మీద కేసు వేశాడు. కూతురు కావాలని ముస్లిం మతంలోకి మారింది, ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి, హిందూ అమ్మాయి ముస్లిం మతంలోకి మారింది హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి, అంటే ఇవన్నీ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి అని చెప్పి, దాన్ని హదియా కేసు అంటాం. పర్సన్స్, ఆయన ఒక మాట అంటారు అన్నమాట చంద్రచూడ్ గారు, పర్సన్స్ రైట్ టు చూస్ రిలీజియన్ అండ్ పర్సన్స్ రైట్ టు మ్యారీ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అని, అంటే తన యొక్క చాయిస్ అది అని చెప్పారు. అలానే శబరిమలలో ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇట్లా కూడా ఈయనే ఉన్నారు. అయోధ్య జడ్జిమెంట్ వెనకాల కూడా, అంటే అయోధ్య జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్లో కూడా చంద్రచూడ్ గారు ఉన్నారనమాట. DY చంద్రచూడ్ గారికి అద్భుతమైన జ్యుడిషియల్ కెరీర్ ఉంది. ఒకసారి ఆయన కెరీర్లో టైం లైన్ చూద్దాం. బాంబే హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఆయన జూన్ 1998 నుంచి పనిచేశారు. 1998-2000 వరకు అడిషనల్ సాలిసిటర్ జనరల్గా తర్వాత పనిచేశారు. తర్వాత మార్చి 2000లో బాంబే హైకోర్టు జడ్జి అయ్యారు. అక్టోబర్ 2013లో అలహాబాద్ హైకోర్టు CJ అయ్యారు. తర్వాత మే 2016 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే ఆయనకి అద్భుతమైన జ్యుడిషియల్ కెరీర్ ఉన్నట్టే. దాంతోపాటు ఆయన ఒపీనియన్స్, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్స్ మనం ఒకసారి గమనిస్తే, ఎవరి ఆర్థోడాక్స్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ ఉన్నాయో, లేకపోతే సొసైటీలో ఏదైనా ఛాందస్ భావాలు ఉన్నాయో, మతపరంగా కానీ రాజకీయ పరంగా కానీ, వాటన్నిటినీ ఖండించడంలో ఆయన ఒపీనియన్స్ ముందుండే అనమాట. సో ఈ విధంగా ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్ తీసుకొచ్చే దిశగా ఆయన ఇంకా ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. ఇలా చాలా అద్భుతమైన కేసులు. దాంతోపాటు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, అబార్షన్ రైట్స్ 20 weeks నుంచి 24 weeks వరకు పెంచే జడ్జిమెంట్లో కూడా ఈయన ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇచ్చారనమాట. సో ఇలా అనేక రకాల ప్రోగ్రెసివ్ అంశాల్లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వచ్చే 2 సంవత్సరాల్లో మనం ఇండియన్ జ్యుడిషియరీలో కొన్ని అద్భుతాలు చూడొచ్చని చెప్పొచ్చు. ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్ అంటే 1978లో మేనకా గాంధీ జడ్జిమెంట్ వచ్చింది చూసారా, రైట్ టు గో అబ్రాడ్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని. ఆ జడ్జిమెంట్లో మొత్తం ఆర్టికల్ 21కే న్యూ విస్తా వచ్చింది. ఆర్టికల్ 21 బ్రాడర్గా ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేశారు. అటువంటి జడ్జిమెంట్స్ ఇండియాలో ఇంకా రావాలని, ముఖ్యంగా చంద్రచూడ్ గారు దీన్ని ఇన్వాల్వ్ అవ్వాలని కూడా కోరుకుందాం.